ఇంకొక ఆమెకంటే వాళ్ళ మొగంతో డేటా లేదంటే యేసుప్రభు నెట్ ఇచ్చిండంట. ఒక ఆమె గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి ఇంటికాడ పెట్టిండంట. చీప్ పార్టీ నీకు ఈ 10 లక్షలు ఇస్తా అని యేసుప్రభు అన్నాడు. నేను ఒక క్రిస్టియన్గా అదే చెప్తున్నా. బలిసి ఎట్లా బతికిస్తాడనా దేవుడు వచ్చి? మనుషులు అన్నప్పుడు సాగుకుండా బతురా. అట్లా అంటే ఇప్పుడు మన తెలంగాణకి ఆంధ్రకి రాజశేఖర్ రెడ్డి కుక్కట్పల్లిలో ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. దేవుడు వచ్చి బతికిస్తాడని చెప్పి చనిపోయిన శవాన్ని 4 రోజుల వరకు పెట్టుకోవడం జరిగింది. సో ఏం చెప్తారు? అది కూడా ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. చదువుకున్న వాళ్ళకి చాలా మందికి మోకాళ్ళలో ఉంటుంది బ్రెయిన్ అంతా. చదువుకున్న వాళ్ళందరికీ ఏ జమాన్లు ఉన్నారు, దేవుడు ఎట్లొచ్చి బతికిస్తాడు? ఇబ్బందిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా దేవునికి ప్రార్థన చేస్తే సాయం చేస్తాడు. 4 రోజులు ఇంట్లో పెట్టుకొని ప్రార్థన చేసి దేవుని ఎందుకు అవమానిస్తున్నారు మీరు? అట్లా మీరంత పరిశుద్ధులా? ఏమన్నా తలకాయ ఉందా? చదువుకోని వాళ్ళకి మీలాంటి వాళ్ళు చెప్పాలి. కానీ కొంచెమైనా బుద్ధి ఉండాలి అట్లాంటి పని చేసే ముందు. ఏం మెసేజ్ ఇస్తారు దానివల్ల? దేవునికి అవమానం చేస్తారు తప్ప రూపాయి కూడా దేవుడు అట్లాంటి వాళ్ళు చచ్చిపోయారు. గొప్ప గొప్ప రాజులే చచ్చిపోయారు. మోసే కానీ, ఏలియా కానీ, ఎలీషా కానీ, యాకోబు కానీ గొప్ప ప్రవక్తలు. వాళ్ళు చాలా గొప్ప ప్రవక్తలు. దాంట్లో మీరు మోకాలంతా కూడా లేరు. యాకోబు గొప్ప ప్రవక్త. చాలా మంది చనిపోయారు. వాళ్ళు ఒక ఏలియా ఒకటే దేవుని దగ్గర నడిచిపోయిండు. మీరంత పరిశుద్ధులు అనుకుంటారా? ఏమన్నా అర్థం ఉందా? మతి సిమితం ఉండి పాడైందా మీకేమన్నా? పోయిందంటారా? లేకుంటే మతి సిమితమే పోయింది. వాళ్ళకి మతి ఏడుంది? మతి సిమితం పోయే దేవునికి అవమానం తీసుకురానికి ఇట్లా మొత్తం పాడైపోతారు. 4 రోజులు ప్రార్థన చేసిండు, లేచిండు అపోని మురుగు పట్టిపోయిండు. వాసన రాకుంటుందా? మురుగు పట్టి వాసన పట్టి పురుగులు పట్టినాయి. అయితే పోలీసులు అడిగితే ఇంతకు ముందు కూడా ప్రేయర్ చేస్తే డబ్బులు ఇచ్చారు, అలానే ఇంట్లో వస్తువులు లేకపోతే ఇచ్చారు అన్నట్టు కూడా మాట్లాడారంటే ఏం చెప్తారు? అలానే వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది కూడా ఇలాంటి మాటలు. నేనేం చెప్తున్నా తమ్ముడు, ఒకటే దేవుడు కష్టాలు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఎవరి దాన్నో సాయం చేస్తాడు. దేవుడే పరలోకం నుంచి దిగి వచ్చి పాటి నీకు ఈ 10 లక్షలు ఇస్తా అని యేసుప్రభు అన్నాడు. నేను ఒక క్రిస్టియన్గా అదే చెప్తున్నా. ఎవరి దాన్నో సాయం చేపిస్తాడు. లేకపోతే తిన్నిక లేదా రోడ్డు మీద పోతుంటే వీళ్ళతోట సాయం చేపిస్తాడు. దానికి ఒప్పుకుంటాము. దేవుడే దిగొచ్చు. ఒక ఆమెనంట వాళ్ళ ఆయన ఊహంగానే రామ్మ మీ ఆయన పోయింది భుజం మీద చేసి వంట అయిపోయిన తర్వాత దూతలు పంపించి చేపించినంట. ఇంట్లోనికైనా కొంచెం అనే సిగ్గు. దాని అయితే తెగ వైరల్ చేస్తారు. దేని నుంచి వస్తాడు? ఈమె కాడికి వచ్చి భుజం మీద చేసి మళ్ళీ వాళ్ళ ఆయన పోయిండని చెప్పిండ. దేవుడే చెప్పిండంట. ఏం బుద్ధి ఉందా? దేనికి ఇట్లా తయారవుతారు మీరు? ఎఫెక్ట్ పడ్డది కదా. ఇంకొక ఆమెకంటే వాళ్ళ మొగంతో డేటా లేదంటే యేసుప్రభు నెట్ ఇచ్చిండంట. ఒక ఆమె గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి ఇంటికాడ పెట్టిండంట. బుద్ధి ఉందా ఏమనేది? ఎందుకు అంత దారుణంగా బుద్ధి ఉందా ఏమన్నా? 2 దూతలు పంపించేంత పరిశుద్ధులా వీళ్ళు? అంత పరిశుద్ధంగా బతురా? ఎవరిని తిట్టకుండా, ఓని కొట్టకుండా, ఓని జోలికోకుండా, ఓని సొమ్ము ఆశించకుండా, ఎవరిని ఏమనకుండా, వాని కష్టం వాడే బతున్నా అట్లా ఉంటారు. నేను యాక్సెప్ట్ చేస్తాను. అమాయకుల్ని మోసం చేసి అంటే డబ్బులు గుంజుకోవడానికి అమాయకులు కాదు, వీళ్ళకి మోకాలలో ఉంది. అంటే ఎందుకు అంత డీప్ గా నమ్మకం అనొద్దు. అది అస్సలు అనకూడదు. డీప్ గా ఏంటంటారు మీరు చెప్పండి. ఇప్పుడు ఇంట్లో జరిగిన దాన్ని మీరు ఏమంటారు? అసలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి అయితే మెంటల్ ఉండదు కదా, పిచ్చి ఉండదు కదా, మతి స్థిమితం ఉండకుండా ఉండదు. వాళ్ళది ఏమంటారు కదా, ఎక్కువ ముందే డిప్రెషన్ కానీ మనకు తెలంగాణ లాంగ్వేజ్ వస్తుంది వాడట్లే. కానీ బలిసి ఎట్లా బతికిస్తాడనా దేవుడు వచ్చి? దేవుళ్ళు గొప్ప గొప్ప, నేను మళ్ళీ చెప్తున్నా, రాజులు అట్లా చచ్చిపోయారు. ఎట్లా దేవుడు బతికిస్తాడు? మనుషులు అన్నప్పుడు సాగుకుండా బతురా. అట్లా అంటే ఇప్పుడు మన తెలంగాణకి ఆంధ్రకి రాజశేఖర్ రెడ్డి గొప్ప ఆయన ఒక క్రిస్టియన్. మరి ఆయన ఎందుకు చచ్చిపోయిండు? ముక్కలు అయిపోయిండు. మరి వీళ్ళకంటే తోపులు కదా పాస్టర్లు, చాలా పెద్ద మంది ఉన్నారు. మరి ఆయనను కూడా పిలిపించుకోపోయి ఆ ముక్కలు మొత్తం తప్పనా? దేవుని నామానికి దూషణ తీసుకొస్తున్నారు వీళ్ళు. చాలా మంది కూడా మీ భార్య మాట్లాడుతుందని చెప్పేసి మా ఆయనకు ఫోన్లు చేస్తున్నారంట. మీ అందరు పాస్టర్లకు కానీ ప్రతి ఒక్కరు కానీ నాకు ఫోన్ చేయరు, నేను చెప్తా మీకు సమాధానం. కుక్కకి దశమ భాగం తీయాలంట, పిల్లికి తీయాలంట ఒకటి చెప్తుండు. అంటే మీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయా? బెదిరింపు కాదు, నాకు చేసేంత సత్తా లేకనే కదా మా ఆయనకు చేస్తున్నారు. నాకు చేసేంత లేదు. నేనేం చెప్తున్నా? నాకు చేయరని నేను చెప్తున్నా. మా ఆయనకి ఎందుకు చేయడం? నాకు చేయరు, నేను చెప్తా సమాధానము. కుక్కకి ఎవడని తీసాడా? నేను చూపిస్తావు, ప్రూఫ్ చూపిస్తా. ఓ ఫాస్టర్ మా తెలంగాణ ఆయన్ని ఏం చెప్తుండు తెలుసా? ఆయన మీ ఇంట్లో పిల్లికి దశమ భాగం తీయాలి, కుక్కకి తీయాలి.
మనుషులకు తీయాలంటే సరే 10వ వంతు తీయమన్నాడు దేవుడు, ఒప్పుకుంటాం. కుక్క ఏం పని చేస్తుంది? మనం తినేసిన బొక్కలు తినే కుక్క ఎట్లా తీస్తుంది? ఎట్లా తీస్తుంది? తలకాయ ఉన్నట్టు చేయాలి, లేనట్టు పిచ్చోళ్ళని ప్రజల్ని వేసి ఆగం ఎందుకు చేయడము? హిందువులు మనల్ని తిడుతురు, హిందువులు తిడుతురు. సో నేను చెప్తాను, మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కవర్ కావాలి. ఒకవేళ మీ ఇంట్లో పిల్లున్న బిల్లి కవర్ కావాలా, కుక్క కూడా కవర్ కావాలి. ఒక ఆయన తన కుక్క 5,000 వేసాడు. ఎంత బాగుందండి? బాగుంటుందండి. ఎందుకు బాగుంటుందండి? నేను కోట వేసుకుంటా అండి, బాగానే ఉంటుందండి. కుక్క కూడా దశమ భాగం వేయాలంట. ఏడా ఉంది మరి? దేనికే వేయాలి కుక్కకి? మనం తినేసిన బొక్కలు తింటాందుక? బుద్ధి ఉండాలి కొంచెం, మనం చెప్పడానికైనా ఉండాలి, వింటందుకైనా ఉండాలి. నమ్మే ప్రజలకు కూడా అదే చెప్తున్నా. దేవుడు దశమ భాగం వేయమన్నాడు, నీ దగ్గర ఉన్న దాంట్లో ఏమన్నాడు? నువ్వు అప్పి వేసేయి అని ఎవరు చెప్పలేదు, ఏ దేవుడు చెప్పలేదు. ఇలాంటి వాళ్ళు హిందువులలో కూడా తయారవుతున్నారు, అన్ని మతాల్లో ఉంటున్నారు. హిందువులో ఉన్నారు, క్రిస్టియన్స్ లో ఉన్నారు, ముస్లింలో ఉన్నారు. లేని మతం అంటూ ఏది లేదు. 50% వాళ్ళు ఉంటే మిగతా వీళ్ళు ఉన్నారు. సో ఫైనల్గా చెప్పండి, మనుషులు ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అంటే? నిజాన్ని నమ్మాలి. 1-2 సార్లు ఆలోచించి నిజాన్ని మాత్రమే నమ్మాలి, అబద్ధాన్ని నమ్మకూడదు. నిన్న మణిదీప్ ఎక్స్పర్ కాడికి ఎంతమంది పోయారు? అవును, చెప్పారు, విన్నర్ కూడా. ఇప్పుడు ఏమైంది? చేతులు కాళ్ళక ఆకులు పట్టుకున్నారు. ఏం లాభం వచ్చింది? నష్టపోయారు, 1000 పెట్టిరు. ఇప్పుడు అది ఏమంటిస్తుందా? అది మన పిచ్చి, దానిది కాదు. మోసం చేయడం దాని నైజము, మోసపోవడం మనది. అది అడుక్కున్న వాళ్ళు రోడ్ల మీద అనుకో, 100 రూపాయలు కాదుగా 10 రూపాయలు వేయాలంటే నా బాధ అవుతుంది. 10 రూపాయలు ఏమంటే వేస్తామా? ఎల్బీనార్లో కానీ ఏనైనా సరే, నువ్వు మెట్రోల కింద చూడు, బట్టలు లేక, కటింగ్ లేక, హెల్త్ బాగాలేకున్నారు. ఒక్క 500 తీసిపెట్టు, నీ పానం వెళ్ళిపోయినట్టు అవుతుంది. అదే ఇట్లా వాళ్ళకి సన్నాసులో పెట్టమని సంకలు గుద్దుకుంటూ అప్పులు చేసి బంగారాలు కుదబెట్టి పెట్టు. అది కాదు, దేవుడు అట్లా చెప్పలేదు. మనం మనుషుల భక్తి అంతే చాలా అయినది.